ఎవరు చెప్పుమా? అంబర వీధిని పుష్పకారుడులై అరుగుతున్నారు. మామగారా, నన్ను కూడా రమ్మనుచున్నారా? నన్ను కూడా రమ్మనుచున్నారా? వచ్చురా వచ్చురా. మామగారు, ఒక్క క్షణమారు నా ప్రాణేశ్వరిని దర్శించి వారి పాద పద్మములకు నమస్కరించి ఇప్పుడే వచ్చదా, ఇప్పుడే వచ్చదా, ఇప్పుడే. పాపిష్టురాలను పడవవాడు పడవ దూరం నువ్వు తీసుకొని పోనట్లు చేస్తుంది కదా. ఎప్పుడు ఇప్పుడు నా నాథుడు పడవ, నా నాథుడు పడవ, ప్రాణేశ్వర స్వామి నాథ. కరుణతో మమ్మేలు స్వామి, స్వామి కరుణతో మమ్మేలు స్వామి, స్వామి కరుణతో మమ్మేలు స్వామి. మముగనలేవా నీ దయరాదా, మముగనలేవా నీ దయరాదా. కరుణతో మమ్మేలు స్వామి, స్వామి కరుణతో మమ్మేలు స్వామి. నీ నామ స్మరణే నిరతము తలతును, నీ పద సేవయే నామదే కొలుతూ. నీ నామ స్మరణే నిరతము తలతును, నీ పద సేవయే నామ సతతము నిండే స్మరించెదరా, సతతము నిండే దేవాది దేవా గోపాల దేవా, దేవాది దేవా గోపాల దేవా. కరుణతో మమ్మేలు స్వామి, స్వామి కరుణతో మమ్మేలు స్వామి. విఘ్నేశ్వర ఖాదీ బండారు వారు చిలకలూరుపేట నా కళను ప్రోత్సహిస్తూ నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయలు నాకు బహుమతిగా ఇచ్చారు. వారికి ఆ సర్వేశ్వరుడు ఎల్లవేళ చల్లగా కాపాడినారని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. మథురా నగరిలో భమల తోడు విడనాడి నన్ను బ్రో
మమ్మేలు స్వామి స్వామి కరుణతో మమ్మేలు స్వామి మముగనలేవా నీ దయ రాదా మముగనలేవా నీ దయ రాదా గిరిధర గోపాల దేవా గిరిధర గోపాల దేవా కరుణతో మమ్మేలు స్వామి స్వామి కరుణతో మమ్మేలు స్వామి కృష్ణ చింతామణి ఎవరది ఎవరక్కడ చింతామణి చింతామణి ఎవరు చింతామణి నేను అదేమిటి అలా తడిసిపోయినారు చింతామణి అదేమిటి అలా తడిసిపోయినారు నా తడుపునకేం కానీ ఇందాక పిడుగు పడినప్పుడు నువ్వు జడుచుకొని లేదు కదా ఆ? అంటే ఆ, ఆ, మీరు అవును ఈ నెత్తిన మరకలేమిటి అవును గాయము లేనిదే నెత్తురు ఎక్కడదో అన్నట్లు ప్రాకార ద్వారములు మూసి ఉన్నావు కదా ఆవుల నుండి లోపలికి రాగత్రి మనసుండిన మార్గము లేకున్నా చింతామణి వెలుపల నుండి పిలిచినా మీకు వినబడదనుకొని గోడ దాట్లకు నిశ్చయించుకొని మల్లె పందు నుండి చోటుకు పోయి ఆధారము నిమిత్తమై వెలుపలు జారిన తీగల కొరకు త్రడలాడుచుండా అదృష్టవశాత్తు త్రాడొకటి త్రాడా అది త్రాటి వెళ్ళే గరకగా లేక మృదుగానున్నట్టు ఇప్పుడు స్ఫురణకు వచ్చుచున్నది అలాగునా అట్లయినా అదేదో చూసి వచ్చేదాం పదండి జరగాలి, జరగాలి, జరగాలి. ఎంత సాహసం చేస్తున్నారండి మీరెంత సాహసం చేస్తున్నారండి అయ్యో ఇది ఇది తెలియక చేసిన సాహసము చింతామణి కానీ తెలిసి చేసిన సాహసం ఒకటి కలదు ఏటి ఒడ్డుకొచ్చేసరికి పడవలేకపోయినది ఈదుటకేమైనా ఆధారము దొరుకున్నాయని ఏటి ఒడ్డుని వెతుకుచురాగా ఒక చోట ఒక శవము నా కాలికి తగిలినది శవమా అవును ఆ శవమును తెప్పగా చేసుకొని ఏరు ఈది ఇవలబుట్టుకు చేరగలిగింది అట్లయినా పదండి చూద్దాము పదండి ఎక్కడా